అయిన విద్యని తాను పొందేశాడు మృత సంజీవనిని. పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకుని, అయ్యా నేను వెళ్ళొస్తాను, ఇంకా నేను దేవలోకానికి వెళ్ళి మా తండ్రి గారిని దేవతల్ని సేవిస్తాను. చిత్రం ఏమిటంటే, శుక్రాచార్యుల వారు నీకిచ్చిన విద్యతో దేవతల్ని బ్రతికించవద్దు, ఇప్పటి వరకు రాక్షసులే బతికుంటున్నారు, దీంతో దేవతలను బ్రతికించవద్దు అని అనగలడు. విద్యనిచ్చిన గురువు దీనిని నువ్వు ఇలా ఉపయోగించవద్దు అని అనలేదు. అంటే ఆయన ఔదార్యం అటువంటిది. ఇది శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం. నిష్కర్షగా ఆయన మహానుభావుడు. ఆయన ఏ ఇతర కారణం చేత ఆ విద్యని ప్రయోగించవద్దు అన్న మాటే అనలేదు. అసలు ఆయన ఆ విద్య గురించి ఆలోచించలేదు. అంత ఉదారుడై ఇచ్చేశాడంతే. గురువు అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే, ప్రతిఫలాన్ని అపేక్షించడం అన్నది మనసులో ఎన్నడూ లేకుండా ఇవ్వడం ఒక్కటే తెలుసున్నవాడు. అది ఎక్కడి వరకు, తాను ఎంతో తపస్సు చేసి నేర్చుకున్నటువంటి విద్యల దగ్గర నుంచి, ఉపాసన బలం దగ్గర నుంచి శిష్యుల అభ్యున్నతి కొరకు ధారపోసేస్తాడు తప్ప తనకి ఈ ప్రతిఫలం ఉండాలని కోరుకున్నవాడు గురువు కానే కాడు. ఇలా ఎందుకు చేశారు అని అడిగారనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేక. పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతారండి అన్నారనుకోండి, అలా చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతారండి అని అడిగారనుకోండి, కాఫీ తాగకుండా ఉండలేక. ఎందుకంటే మీరు అంత కష్టపడి నేర్చుకున్నవన్నీ అలా ధారపోసేస్తారు, అలా ధారపోయకుండా ఉండలేక. అది ఆయన మనస్థితి. అది కోట్ల కోట్ల మందిలో ఒక్కడికి ఈశ్వరుడు ఇస్తాడు. అది సుసంపన్నమైనటువంటి హృదయం. అది గురుత్వము అని పేరు దానికి. కాబట్టి శుక్రుడు మహానుభావుడు. కాబట్టి ఆయన ఏమీ నియమనం చేయలేదు, ఈ విద్యని ఇందుకు వాడవద్దు అని ఆయన ఏమనలేదు. ఆయన ఏ విధమైన స్వార్థం మనసులో పెట్టుకోలేదు. ఈయన్ని ఎంత గౌరవించాడో దేవయానిని కూడా అంతే గౌరవించాడు. కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకుని దేవయాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆవిడ దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోదాం, అదొక మర్యాద కదా, ఆవిడికి కూడా చెప్పి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అని వెళ్ళాడు. వెళ్ళి, నేను బయలుదేరుతున్నాను దేవయాని, స్వర్గలోకానికి మళ్ళీ వెడుతున్నాను, అక్కడి నుంచే కదా వచ్చాను చదువుకోవడానికి, గురువుగారి అనుగ్రహంతో చదువు పూర్తయిపోయింది, మృత సంజీవిని విద్య కూడా నాకు వశమైందని చెప్పాడు. అంటే దేవయానంది, నీవును బ్రహ్మచారివి, వినీతుడవు, నేనును కన్యకన్, మహీదేవ కులావతంస రవితేజ, వివాహము నీకు నాకు మున్ భావజ శక్తి నైనయది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయన్, చేయుము నాకు ప్రియంబు నావుడన్. ఎంత అహంకారం ఉందో చూడండి ఆ మాటలో. ఆవిడంది, నీవును బ్రహ్మచారివి, ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేనును కన్యకన్, నేను కన్యని,